ఈ రోజుల్లో చాలామంది యూత్‌లో ఒకే సమస్య ఉంది. తమ విలువను మర్చిపోవటం. సోషల్ మీడియా చూస్తూ, ఇతరులతో పోల్చుకుంటూ, నేను అందంగా లేను, నేను టాలెంటెడ్ గాదు, నా జీవితానికి యూజ్ ఏముంది అని మనసులోనూ, హృదయంలోనూ అనుకుంటూ ఉంటారు. కానీ విను బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నిన్ను సాధారణంగా సృష్టించలేదు. బైబిల్ చెప్తుంది, నేను నిన్ను నా ప్రతిరూపంలో సృష్టించాను. అంటే నువ్వు యాక్సిడెంట్ కాదు, నువ్వు మిస్టేక్ కాదు, నువ్వు పర్పస్‌తో సృష్టించబడిన వాడివి. నీ ఫెయిల్యూర్స్ నిన్ను డిఫైన్ చేయవు. నీ పాస్ట్ నిన్ను డిఫైన్ చేయదు. ప్రపంచం నిన్నెలా చూడుతుంది అన్నది కాదు. దేవుడు నిన్ను ఎలా చూస్తాడు అన్నదే నిజం. మరి ఆయన చెప్తాడు, "నువ్వు నా దానివి, నా వాడవు, నా వడావు నిన్ను నేను ఎన్నెన్నుకున్నాను." కొన్నిసార్లు మనం బ్రోకెన్‌గా ఉంటాం. ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ ఆ బ్రోకెన్ ప్లేసెస్‌లోకి దేవుని వెలుగొస్తుంది. ఆ బ్రోకెన్‌నెస్‌ను దేవుడు బ్యూటీగా మార్చేస్తాడు. కళ్ళు మూసుకుని ఒక్కసారి అడుగు, ప్రభువా, నాలో నిన్ను చూడనివ్వు. అప్పుడు హృదయంలో చిన్నదైన ఒక శాంతి దిగుతుంది. అది దేవుని నుంచే. యువతలో చాలామంది దారి తప్పుతారు. సరైన గుర్తింపు కోసం, ప్రేమ కోసం, యాక్సెప్టెన్స్ కోసం వెదుకుతారు. కానీ నిజమైన ప్రేమ, నిజమైన విలువ, నిజమైన గుర్తింపు దేవుని దగ్గరే ఉంటుంది. గుర్తుంచుకో బ్రదర్ అండ్ సిస్టర్, నీ విలువ లైక్స్‌లో లేదు. నీ విలువ ఫాలోవర్స్‌లో లేదు. నీ విలువ లుక్స్‌లో లేదు. నీ విలువ దేవుడిచ్చిందే. మరి ఆయన చెప్తాడు, "నువ్వు నా మాస్టర్ పీస్." ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను వదలడు. ప్రపంచం నిన్ను ఓవర్‌లుక్ చేసినా, దేవుడు నిన్ను ఎప్పుడూ ఓవర్‌లుక్ చేయడు. యూ ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. డోంట్ డౌన్‌గ్రేడ్ యువర్‌సెల్ఫ్.